హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ మెంతి కూర పప్పు అయితే తయారు చేసుకుందామండి. నేనైతే ఒక కట్ట వరకు తీసుకున్నాను. అలా కడిగి పెట్టుకున్నానండి. దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. కట్ట మొత్తం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము వెల్లుల్లి ఒక 7-8 వరకు తీసుకున్నానండి. అవి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. 2 ఎండుమిర్చి, 1 ఆనియన్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసి కొద్దిగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు మెంతి కూర అనేది వేసుకుందామండి. కొద్దిగా వేసుకొని మొత్తం కలిపేసుకోండి. అలా కలుపుకుంటే సరిపోతుంది. మనం మెంతి కూర అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించాలండి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చేదు లేకుండా కూడా ఉంటుంది. చేదు ఉంటే కర్రీ బాగుండదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చూడండి ఇంకొంచెం ఫ్రై కావాలండి. ఇంకొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 3 టమాటాల వరకు తీసుకున్నానండి. అలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు వేసిన తర్వాత కూడా కొద్దిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టండి. చూడండి కొంచెం కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. మీరు స్పైసీ తగ్గట్టు వేసుకోండి. అలాగే వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇవి వేసుకొని మొత్తం కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం మూత పెట్టుకోవాలండి. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న పప్పు ఇందులో వేసుకుందామండి. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను పప్పు ఒక బౌల్లో. ఇప్పుడు పప్పు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెడితే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది మళ్ళీ మనకు. చూడండి పప్పు మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అంతే, మెంతి కూర పప్పు తయారైపోయింది. ఇది అన్నంలోకి చపాతీలోకైనా చాలా బాగుంటుందండి.